సుష్మిత ముందు సాహు గురించి చెప్పాలి. వెరీ కంపోజ్డ్ పర్సన్. నవ్వే గగనం అన్నట్లుగా అసలు నవ్వటం కూడా ఉండదు. ఏ మనిషి సీరియస్ మనిషి ఏమో అనుకుంటాను. హాయ్ గుడ్ మార్నింగ్ సాహు అంటే సార్ అంతే హలో అంతే తప్ప మళ్ళీ రోజంతా ఏదో ఉంటుంది, మరీ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాంటిది ఈ సినిమా ఫస్ట్ టైం రషెస్ చూసిన తర్వాత వచ్చి మాట్లాడాడు, తెగ మాట్లాడి కొట్టేస్తామండి. ఇంకా నేను సినిమా మిగతా సినిమా చూడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది, థియేటర్లో చూసుకోవటమే అదిరిపోయింది అని అంటే అతను ఆ మాత్రం ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం అండి. అన్నాడంటే కనుక సినిమా అంత గ్రేట్ హిట్ అయిపోతుంది అని అన్నాడు. ఆ రోజే ఈ విజయం గురించి ముందుగా హింట్ ఇచ్చిన వ్యక్తి సాహు గారపాటి. అండ్ తన కంపోజ్డ్ నేచర్ కానివ్వండి, తను చిన్న వయసులోనే తీసిన సినిమాలు తక్కువైనా సరే వాటిని సమర్థవంతంగా వాటిని తెరపైన సెట్స్ పైన నడిపించిన విధానం కానివ్వండి, అటు ఎగ్జిబిట్ చేసిన విధానం కానివ్వండి, అది చాలా చాలా బాగుంది. అండ్ ఆర్టిస్టులు అందరినీ కూడా చాలా బాగా చూసుకున్నాడు. ముఖ్యంగా వాళ్ళ వైఫ్ అర్చన కూడా ఒక ఫ్యామిలీలాగా కలిసిపోయింది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పే అవకాశం ఇంకో స్టేజ్ మీద ఇస్తారు అనుకుంటున్నాను మీరంతా. థ్యాంక్ యూ సో మచ్. ఇక సుష్మిత విషయం నేను చెప్పాల్సి వస్తే, తను ఈ ఇండస్ట్రీలో తను రావాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్కి, రా అని అక్క, నువ్వు డెఫినెట్లీ దిస్ గ్రేట్ ఇండస్ట్రీ, మనం ఇక్కడ అందరినీ మనం కనుక ఇక్కడ మనకి ఏం కావాలి, ఏ బ్రాంచ్లో మనం వెళ్ళాలి అని అంటే నాకు అదేమి లేదు. సినిమా ఇండస్ట్రీ నేను రాణించగలను అనేది నాకు ఐడియా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎంటర్ అవ్వాలి అంటే ఓ పని నా కాస్ట్యూమ్స్ అవి చూసుకోండి. రంగస్థలంలో తన కాస్ట్యూమ్స్ గురించి, రంగస్థలంలో కాస్ట్యూమ్స్ ఏమున్నాయి పాప, ఏముంటాయి అంటే ఏదోనా సరే లుంగి కానీ అది కానీ ఆ గెటప్ కోసం అని చెప్పి తను సుకుమార్ వాళ్ళందరి దీంట్లో డిజైన్ చేసుకుంటే చాలా రస్టిక్గా ఉండాలి, చాలా ఇదా ఉండాలి అంటారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒక చిరంజీవి గారు అమ్మాయి రామ్ చరణ్ సిస్టర్ అన్న ఫీలింగ్ లేకుండా గబుక్కుని ఏదో ఒక లుంగి కావాలంటే రాజమండ్రి ఆ ప్రాంతంలో కారు వేసుకుని తనే బయలుదేరి షాప్ తిరిగి డైరెక్టర్ కోరుకున్నటువంటి ఆ క్లాత్ కోసం తను తిరిగి చెమట కక్కుకుంటూ వచ్చి చేసింది అని చెప్పినప్పుడు నేను చాలా అంత కష్టపెడతా ఎవరు ఉంటారు కదా మా అసిస్టెంట్ అంటే నాకేం తెలియదు, మళ్ళీ వాడిని పంపిస్తే ఏం చేస్తారో ఏమో తెలియదు, నేనే వెళ్ళానంటూ అంటే కష్టానికి నెరవక నాన్న నుంచి కానీ తర్వాత తమ్ముడి నుంచి కానీ ఈ ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టం ఒక్కటే పరమావధి, కష్టం ఒక్కటే నిజమైనటువంటి ఆయుధం, ఆ ఊతం అని తెలుసుకున్న మనిషిగా నాకు చాలా ఆనందం వచ్చింది. తను ఏవైనా ఇండస్ట్రీలో చేయగలదు, సాధించగలదు నమ్మకం. ఫస్ట్ టైం ఆ రాజమండ్రి వీధుల్లో తను ఎవరో మర్చిపోయి ఒక కాస్ట్యూమర్ లాగా పరిగెత్తిందంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. నేను దాన్ని మనస్ఫూర్తిగా దాన్ని హర్షిస్తున్నాను, వెల్కమ్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను సినిమాలు చేసి ప్రొడ్యూసర్గా చేయాలనుకుంటున్నాను. నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే ఇది వండర్ఫుల్ ఇండస్ట్రీ అమ్మా. ఇక నువ్వు రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా నీకు అవకాశం ఉంటుంది. ఇది ఒక దీనిలాగా ఎంతమంది వచ్చినా సరే అంతమందికి ప్లేస్ ఉంటుంది. అది ఎవరు రాణిస్తారు ఎవరు రాణించరు అనేది మన వ్యక్తిగత కష్టాన్ని బట్టి, మన యొక్క గోల్స్ని బట్టి ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం, ఇండస్ట్రీ ఈ సినీ పరిశ్రమ అనేది అద్దం లాంటిది. మనం ఎలాగా ఉంటామో మన స్వభావం కానీ, మన ఆహార్యం కానీ, మన థాట్స్ కానీ, మన స్వభావ భావాలు కానీ, ఇవన్నీ మన వ్యక్తిత్వం కానీ ఎలా ఉంటుందో అలాగే మనకి రిజల్ట్ కనబడుతుంటుంది. ఆ అద్దం కూడా మనం అలాగే చూస్తుంది, ఇండస్ట్రీ కూడా అలాగే మనకి రిజల్ట్ ఇస్తుంటుంది. నీ వ్యక్తిత్వం బాగుండాలి, నీ అప్రోచ్ బాగుండాలి, నీ కష్టం బాగుండాలి, అంతకంత రిజల్ట్ ఇస్తానే ఉంటుంది ఇండస్ట్రీలో. దీన్ని కేర్లెస్గా ఉన్నా సరే, ఒక యాటిట్యూడ్ ఉన్నా సరే, చూద్దామని అపనమ్మకంతో ఉన్నా సరే అది కూడా నీ పట్ల అపనమ్మకంగానే ఉంటుంది, ఏది అంతంత మాత్రంగా చూస్తుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తాను. అన్నప్పుడు నేను ఫస్ట్ సినిమా చేయాలనుకుంటే మా ఇంట్లో ఉన్న హీరోస్ తోటి ఏ హీరో తను కాదంటారు, ప్రతి ఒక్కరిని ప్రతిరోజు కలుస్తుంది, ఒక కత్తి తెచ్చుకుంటే ఏ హీరో తనకు కాదంటారు. కానీ నేను వాళ్ళతో చేయండి డాడీ, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ సంపాదించాలి, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి అంటూ తను వెబ్ సిరీస్ మొదలుపెట్టింది, వెబ్ ఫిల్మ్స్ మొదలుపెట్టింది. అమ్మా ఇదే లాభం ఉంటుందంటే లాభం ఉండదు డాడీ, ఏదో లక్షల్లో మిగులుతుంది లేదని ఒకసారి అది కూడా ఇదైపోతాయి. కానీ నాకు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాను, ఎక్కడెక్కడ ఏమిటి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయంటూ ప్రతి డిపార్ట్మెంట్ని చవి చూస్తూ దానిలో ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ, అలాగే తన ఫిలిమ్స్ తీసింది, చిన్న హీరోలతో చేసినప్పుడు తను ఒక కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంది.
అంతేగాని మాకు రెడీమేడ్ కేక్ వాక్ ఇక్కడ సినిమా తీయటం మా అండదండలో నాన్నగారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అని అనుకోలేదు. అలాగే ఎవరితోటో నువ్వు పార్ట్నర్షిప్ తోటో నాతో సినిమా చేయమంటే వాళ్ళు అన్నారు, అయ్యో అమ్మ నువ్వేమి పెట్టక్కల, నువ్వేమి రావక్కర్లేదు, సినిమా మేము చేసేస్తాము, నీ పేరు వేసేస్తాము, లాస్ట్కి వస్తారు ఇదిగో ఇంత డబ్బని ఇచ్చేస్తామా, ఏం వర్రీ అవ్వకమ్మా అంటే అస్సలు నాకు వద్దుడని నేను వెళ్తే సినిమా చేయను, అందుకు అది బ్యానర్ పేరు నేను చెప్పను అనేసరికి అలాగే ఏమంటే కాదండి నాకు ఎక్స్పీరియన్స్ కావాలి, నేను పని చేయాలి, నేను డబ్బు పెట్టుబడి పెట్టాలి, పెట్టిన తర్వాత మంచి వచ్చాడో వచ్చే ప్రతి పైసాకి నేను తినడానికి నేను అనుభవించడానికి నాకు అర్హత ఉంటుంది కాబట్టి నేను చస్తే ఆ సినిమా చేయండి, ఆ సినిమా క్యాన్సిల్ చేసుకుంది. సో వదిలేశాను నేను. సాహుతోటి సినిమా అన్న తర్వాత సాహు తను కూర్చుని చెప్పండి మీరు ఎంత పెడతారు, నేను అంతే పెడతానని సగం డబ్బు సొంతంగా పెట్టింది, మిగతా డబ్బు బయట నుంచి అప్పు తీసుకొచ్చింది పెట్టింది తప్ప నేనైతే న్యాయపైస ఇవ్వలేదు. ఆ పైపెచ్చు ఇద్దరి నుంచి నాకు టైంకి కావాల్సిన రెమ్యునరేషన్ ఆయా సమయాల్లో నేను తీసుకుంటూనే ఉన్నాను తప్ప అది నేను ఇవ్వలేదు. అంత ప్రొఫెషనల్గా బిహేవ్ చేసింది. ఈ రోజున ఈ రిజల్ట్లో సాహు ఎంతగా అనుభవిస్తున్నాడో ఒక నా సినిమాని గర్వంతో ఎస్ నేను డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించుకుంటున్నాను అదే గర్వంతో తను కూడా ఉంది కాబట్టి ఈ రోజున ఒక డాటర్గా సుష్మిత చూస్తే నేను గర్వపడుతున్నాను, ఎప్రిషియేట్ చేస్తున్నాను, మనస్ఫూర్తిగా ఒక బిడ్డగా నేను గర్వపడుతున్నాను. థ్యాంక్స్ రా, యూ డిజర్వ్ ఇట్. సో అట్లాగా బిడ్డలు ఈ ఇండస్ట్రీలో రాణించాలి అంటే నిజంగా ప్రతి వాళ్ళు అది ఏ బిడ్డ అయినా అవని, ఆడబిడ్డ అవని, మగబిడ్డ అవని ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ప్రతి. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగింది అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు, ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్ నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది, నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ, మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత, అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న, దత్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది, ఇది ప్రధానంగా ఇంత డిస్ట్రిబ్యూటర్స్ తరపునట్టు మాట్లాడిన సుప్రియ, వీళ్ళందరూ కూడా ఆ స్థాయి వాళ్ళు. అండ్ తర్వాత ఇక లాస్ట్ టైం నేను టెక్నీషియన్స్ గురించి పెద్దగా ఫోకస్ చేసి ప్రస్తావించాను, ఎందుకంటే లాస్ట్లో నాకు మైక్ ఇస్తారు, అది ఒక్కోసారి నాకు శాపం అవుతుంది, అందరి గురించి విస్తృతంగా మాట్లాడలేను. బట్ దీనికి సంబంధించి భాను